ఇప్పుడు మా షిప్ లోడింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు షిప్ బయలుదేరడానికి రెడీగా ఉందన్నమాట. కొంచెం క్లియరెన్స్ కోసమని ఆగాము. ఇక్కడ మాకు లోడ్ చేసిన బార్జీ కూడా అయితే వెళ్ళిపోయింది, చూడొచ్చు మీరు, దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు మేము ఇండోనేషియా నుండి ఇండియా అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మధ్యలో సింగపూర్లో మాకు బంకర్ అనేది ఉందన్నమాట. బంకరు, స్టోర్స్, ఇంకా కొంతమంది క్రూ చేంజ్ అయితే ఉంది. మా షిప్ అయితే బయలుదేరిపోయిందండి. ఇప్పుడు సింగపూర్లో అయితే కొంతమంది క్రూ అయితే సైన్ అప్ చేస్తున్నారు. యాక్చువల్గా ముందు నాకు కూడా సైన్ అప్ ఉందని చెప్పి అన్నారు, కాకపోతే తర్వాత ఇండియాలో ఇస్తున్నారని చెప్పి తెలిసిందనమాట. సో ఎనీవే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న వీళ్ళు ముగ్గురు అయితే సైన్ అప్ చేస్తున్నారండి సింగపూర్ నుండి. ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట. యాక్చువల్గా సింగపూర్ నుండి నా సైన్ అప్ కూడా అవ్వాల్సింది, కాకపోతే షిప్ ఇండియా వెళ్ళటం వల్ల నా సైన్ అప్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. లేకపోతే వీళ్ళతో పాటు నేను సింగపూర్ నుండి సైన్ అప్ చేసేవాడిని. ఓ మండి మై ఫ్రెండ్. ఈరోజు అయితే సింగపూర్ చేరుకుంటున్నాము. ఈరోజు మాకు బంకర్ ఉంది కాబట్టి నేను బంకర్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ డెక్ వాళ్ళు అయితే అకామిడేషన్ అది క్లీన్ అయితే చేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇది అంతకుముందు తీసుకున్న బంకర్ అప్పుడే ఆయిల్ అండి. అది కొద్దిగా పైప్ లైన్లో ఉండిపోద్ది అనమాట. దాన్ని మళ్ళీ మనం బంకర్ తీసుకునే ముందు ఇలా ఫ్లాంజ్ అనేది ఓపెన్ చేసి క్లీనింగ్ అనేది చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం బంకర్ తీసుకునేటప్పుడు వెంటనే ఫ్లాంజ్ ఓపెన్ చేస్తే ఆయిల్ వస్తే కొద్దిగా ఇబ్బంది అయ్యిద్ది. అందుచేత ముందే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైప్ లైన్లో ఉన్న ఆయిల్ అంతా క్లీన్ చేసి, పైప్ అయితే క్లియర్గా ఉంది, చూడొచ్చు మీరు. పైప్ లైన్ నుండి ఇంత ఆయిల్ అయితే వచ్చిందనమాట. ఇక మా బంకర్కి సంబంధించిన స్పానర్స్ కానీ అన్నీ ప్యాకింగ్ అన్నీ రెడీగా అయితే ఉంచుకున్నాను. ఇలా బంకర్ అనగానే బంకర్కి సంబంధించినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. మళ్ళీ అప్పటికప్పుడు సడన్గా ఏదన్నా కావాలనుకుని అటు ఇటు పరిగెత్తడానికి అయితే కుదరదు అనమాట. ఇక ఆల్మోస్ట్ సింగపూర్ అయితే రీచ్ అయిపోయామండి. చూడొచ్చు మీరు, షిప్పులు చాలా అయితే కనపడుతున్నాయి, చూసారా, అన్ని లైన్లో అయితే కనపడుతున్నాయి షిప్పులు. అంటే ఇక్కడ నుండి కొంచెంగా యాంకర్ ప్లేస్కి వెళ్ళడానికి కొద్దిగా టైం అయితే పట్టిద్ది అనమాట. ఇక షిప్ యాంకర్ వేసిన కాండి షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉంటుందండి, ఎందుకంటే బంకరు కొద్దిగా క్రూ చేంజ్ కూడా ఉంది కాబట్టి. ఇక ఇక్కడైతే స్టోర్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. ఆల్రెడీ కొత్త వాళ్ళు అయితే వచ్చారు, చూడొచ్చు మీరు. ఎల్లో డ్రెస్ కనపడుతుంది కదా, వాళ్ళందరూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అనమాట. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కలిసి అయితే స్టోర్లో అయితే తీసుకుంటున్నాము. ఇక స్టోర్లో అన్నీ అయిపోయిన తర్వాత అయితే బంకర్ బాజ్ అయితే వచ్చిందండి, చూడొచ్చు మీరు. ఆల్రెడీ బంకర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ బంకర్ మొత్తం కంప్లీట్ అయ్యేపాటికి మాకు మార్నింగ్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు అయితే బంకర్ స్టేషన్ దగ్గర ఉన్నారనమాట. ఇక ఇక్కడ మన కొత్తగా వచ్చిన ఫోర్త్ ఇంజనీర్ అయితే మన ఇండియానే. ఇక ఫోర్త్ ఇంజనీర్ హ్యాండ్ ఓవరింగ్ అంతా అయిపోయిందన్నమాట. ఈ పాత ఫోర్త్ ఇంజనీర్ అయితే ఇప్పుడు ఇంకో గంటలో అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఆఫ్ సైనర్స్ అయితే వెళ్ళిపోతున్నారండి, చూడొచ్చు మీరు. లగేజీలు అవి బయటకు అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఇప్పుడు నైట్ 1 గంట అయితే అయ్యింది వాళ్ళు వెళ్ళే టైంకి. ఆ సైన్ ఆఫ్ అవుతుంటే వచ్చే ఆనందమే వేరండి, దాన్ని మాటల్లో అయితే చెప్పలేమన్నమాట. చూసారు కదా, చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఇది ఆఫ్ సైనర్స్ని తీసుకెళ్ళడానికి వచ్చిన బోట్ అండి, చూడొచ్చు మీరు. ఇప్పుడు వీళ్ళు లగేజీలు కిందకి డ్రాప్ చేయడానికి నెట్లో అయితే వేస్తున్నారు అనమాట, చూడొచ్చు మీరు.
వీళ్ళకి మార్నింగ్ 6కి ఫ్లైట్ అనమాట. కానీ ఇప్పుడు టైం 1 గంటకి అయితే తీసుకెళ్తున్నాడు ఏజెంట్. ఇక మార్నింగ్ వరకు వాళ్ళు ఎయిర్పోర్ట్లో అయితే వెయిట్ చేస్తారు. ఇక మా వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి పైలట్ లైడర్ ద్వారా బోట్ మీదకైతే వెళ్తున్నారండి. అందరూ కిందకైతే దిగిపోయారు అనమాట. ఇప్పుడు బోటు లగేజ్ పిక్ చేసుకుంటాకి వెనక్కి అయితే వస్తుంది, చూడొచ్చు మీరు. ఇక లగేజ్ అయితే షిప్ నుండి బోట్లోకి అయితే వేస్తున్నారు, చూడొచ్చు మీరు. ఇక వాళ్ళ లగేజ్ తీసేసుకున్న తర్వాత మనం క్రేన్ అయితే పైకి పికప్ చేసేస్తామండి. ఆ తర్వాత ఇక బోట్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఆల్రెడీ వాళ్ళ లగేజ్ అంతా తీసేశారు. ఇప్పుడు నెట్ అయితే పైకి తీసేస్తున్నాం, చూడొచ్చు మీరు. వాళ్ళు సైన్ అప్ చేస్తున్నా కానీ నాకు సైన్ అప్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉందండి. ఎందుకంటే నెక్స్ట్ పోర్ట్లో నా సైన్ అప్ కూడా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి. మాకు ఇక్కడ బంకర్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి. అది అయ్యేపటికి మాకైతే తెల్లారిపోద్ది అనమాట. సో బంకర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హోస్ అంతా అయితే డిస్కనెక్ట్ చేసాం అనమాట. ఇప్పుడు బంకర్ బార్జ్ అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. ఇప్పుడు ఆ టైం అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ 6 o'clock అయితే అవుతుందన్నమాట. సో చూశారు కదండి, సింగపూర్ ఎప్పుడు వచ్చినా ఇలా ఆయిల్ స్టోర్స్ గురించి అయితే నైట్ అయితే బిజీగా అయితే ఉంటాం సింగపూర్ కనుక వస్తే. కొంతమంది క్రూ చేంజ్ కూడా అయ్యారు, చూశారు కదా. ఇక సింగపూర్లో అయితే కొంతమంది క్రూ అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇండియాలో మా సైన్ ఆఫ్ అయితే ఉందన్నమాట. దాని గురించి వెయిట్ చేస్తున్నాము. సో చూశారు కదండి, ఇలా సింగపూర్ ఎప్పుడు అయినా క్రాస్ అయినా మాకు షెడ్యూల్ అయితే ఇలా చాలా బిజీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క బంకర్ ఆయిల్ తీసుకుంటామని, ఒక పక్క స్టోర్స్ అని ఇలా అయితే ఉంటాయి. ఈ మధ్యలో మళ్ళీ క్రూ చేంజ్ కూడా ఉందన్నమాట. కొత్త క్రూ అయితే వచ్చారు, చూశారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇండియా వెళ్ళిన తర్వాత మా సైన్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్గా చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇదే నాకు లాస్ట్ బంకర్ ఈ షిప్కి అయితే. సో గైస్, ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావు క్యాప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.